నడుచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా. నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులి ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులి ప్రియులను కొంటిని. అంతయో మోసమేగా, అంతయో మోసమేగా. వ్యర్థము సర్వము ఇలలో, వ్యర్థము సర్వమును. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువా. ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకములో. ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకములో. పాపము నిండి జగములో, పాపము నిండి జగములు. శాపము చేకూర్చుకొని లోకము, శాపము చేకూర్చుకొని. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువా. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో. తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో. విరిగి నలిగి ఉన్నాను నేను. అలాగే ఈరోజు బెతెస్దా అని పేరు పెట్టి 1990వ సంవత్సరంలో ఈ పరిచర్యను ప్రారంభించి మమ్మల్ని ఇరువురిని కూడా దేవుని సేవ కోసం ప్రోత్సహించి తాను చేసినటువంటి గొప్ప త్యాగం మరువలేంది. ఏ తండ్రి అయినా ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు తన కుమారులు కూడా ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. కానీ నా తండ్రి మాత్రం ఇద్దరు కొడుకులు దేవుని సేవ చేయాలి. 20 కుటుంబాలు, కోడళ్ళు, పిల్లలు, మేమంతా దేవుని పరిచర్య చేయాలి. అది నాన్నగారి యొక్క ఆకాంక్ష, ఉద్దేశం. అందుకే నేను అంటాను, మా నాన్నలంటే నాన్న భూలోకంలో ఎక్కడే ఉండడండి. ఆయన మా కోసం సమస్తం త్యాగం చేశారు. తన ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని LFLHMగా ఆయన రిటైర్ అయ్యారు. కానీ ఏనాడు ఆయన సుఖాన్ని, క్షేమాన్ని, ఆనందాన్ని కోరుకోలేదు. మేము వాహనాలు కొన్న తర్వాత ఆయన కారులో తిరిగారు. మేము ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి పరుపు మీద ఆయన పడుకున్నారు.
మొన్నటి వరకు 3 సంవత్సరాల వరకు కూడా ఆయన ఒక చిన్న నవారి మంచం మీద పడుకొని ఆయన జీవితాన్ని గడిపారు. అమ్మ 2015 సంవత్సరంలో దేవుడి చేత పిలువబడింది. ఈ 10 సంవత్సరాల కాలం నా దగ్గర, తమ్ముడి దగ్గర, చెల్లి దగ్గర ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటానని చెప్పినప్పుడు మేము ప్రోత్సహించాం. ఈరోజు గత కొంతకాలంగా వారు మరి శారీరకంగా బలహీనపడి ఇక ఇతరుల సహాయం అనగా మా సహాయం కోరుకుని ఉండే పరిస్థితి వచ్చినప్పుడు నా కుటుంబం కానీ, తమ్ముడు, మరదలు కానీ, నేను, మరి వాసం గారు కానీ, చెల్లి, బావ కానీ, పిల్లలు కానీ కంటిని రెప్ప కాపాడుతున్నట్లుగా వారి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కాపాడుతూ చూస్తూ వచ్చాం. చివరి దినాలలో వారి కొరకు మేమేం చేయాలో అది చేయడానికి దేవుడు కృప చూపించాడు. అవకాశం మాకు ఇచ్చాడు, సంతృప్తినిచ్చాడు. పగలనక రాత్రనక మరి కుటుంబ సభ్యులు అందరూ, తల్లి పిల్లలు అందరూ కూడా వారి కోసమే సమస్తాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే ఆయన అన్నిటిని విడిచిపెట్టుకొని మా కోసం అంత ప్రేమను కనపరిచారు కనుక ఆయన కోసం మేము కూడా ఏదో ఒకటి చేయాలని తాపత్రయంతో చేస్తూ వచ్చాం. చివరికి రోజు తెల్లవారుజామున 4:15కి మమ్మల్ని అంతటి విడిచి ఆయన దేవుని పిలుపుని అందుకొని ఆయన రాజ్యానికి వెళ్ళిపోయారు. వాస్తవానికి ఆయన గురించి చెప్పాలంటే ప్రార్థనకి అస్సలు ఆయన ఆటంకం కాదు. నిన్న సాయంత్రం 5 గంటలకి ఆయన చనిపోవాలి, కానీ రాత్రి ఆరాధనలు తమ్ముడు, నేను రాత్రి ఆరాధనలో కూడా వాక్యం చెప్పడానికి వారు అవకాశం ఇచ్చారు. ఎప్పుడు కూడా వారు దేవుని పరిచర్యం ప్రోత్సహించారే తప్ప ఎప్పుడు ఆటంకపరచలేని మహానుభావుడు ఆయన బట్టి మేమంతా గర్విస్తున్నాం. ఈరోజు మమ్మల్ని ఓదార్చడానికి, నాన్నగారికి అంతిమంగా చూడడానికి చేరి వచ్చినటువంటి అశేష ఆత్మీయ సహోదరులందరికీ, అలాగే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి బలపరచడానికి వచ్చిన మా ఆత్మీయులైనటువంటి జిల్లా, రీజనల్, మండలంలో ఉన్నటువంటి నాయకులు, దైవజనులు, ఆప్తులు, మా స్నేహితులైన వారందరూ కూడా, అలాగే ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, ఆయన దిశానిర్దేశం కలిగినటువంటి వ్యక్తి అని అనడానికి ఒక ఉదాహరణ, ఆయన బెతెస్దా ప్రార్థనా పరిచర్యకు దేవుడు దర్శనం ఇచ్చి బెతెస్దాను పెట్టమని నాన్నగారు చెప్తే దేవుడు చెప్తే ఆయన పెట్టారు. మమ్మల్ని ఆత్మీయంగా కొంత వరకు నడిపించినటువంటి దైవ సహాయం గారు విశ్వాస ప్రార్థనా మందిరం అని పెట్టు తమ్ముడు గారు అని చెప్పింది. అయితే నాన్నగారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆయనకి బెతెస్దా అని దేవుడు చూపించారంట. ఆ పేరు మీద ఆయన ఈరోజు ఈ పరిచర్యను స్థాపించారు. ఇన్ని ప్రాంతాల్లో పరిచర్యను కొనసాగించడానికి వారు ప్రోత్సహించారు. మరి వారు ఎప్పుడు రాశారో తెలియదు. ఈరోజు ఈ మాటలు చదవం. మరణాన్ని గురించి ఆయన ఒక పేరా రాశారు. హెడ్డింగ్ ఏం పెట్టారంటే మరణం ఓ విశ్రాంతి అని పెట్టారు. జీవితం అనేది ఒక భజన, అనగా శరీరంతో ఉండడం, అదే జీవితం. ఆత్మను దేవుని నుండి వేరు చేస్తుంది. మరణం అనేది ఆత్మను దేవునితో కలుపుతుంది. జీవితం అనేది, జన్మ అనేదేమో ఆత్మను దేవుని నుండి వేరు చేస్తుందట. మరణం అనేది ఆత్మను దేవునితో కలుపుతుందట. యెషయా గ్రంథం 57:1-2 అని రాశారు. ఇక్కడ కీడు చూడకుండా యెహోవా భక్తులు కొనుపోబడుతున్నారని రాసుకొచ్చారు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50-51 రక్త మాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనలేదు అని రాశారు. ఇలా ఏ విధంగా చూసినా మరణం అనేది దేవుడు ఇచ్చిన కానుకే. దేవుని కరుణ మరణం రూపంలో లభిస్తుంది. పౌలు గారు అంటున్నారు 2వ కొరింథీ పత్రిక 5:7-8 ఈ శరీరంతో ఉన్నంతకాలం దేవునికి దూరంగా ఉంటున్నామని తెలిసి తొందరగా ఈ శరీరాన్ని విడిచి దేవుని సన్నిధికి చేరాలని అనుకొనుచున్నాను అంటారు సార్. కీర్తన 116:15
యెహోవా భక్తుల మరణం ఆయనకు ఇష్టం. ప్రకటన 14:13లో ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు అని రాశారు. కీర్తన 93లో నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నారు అని రాశారు. లూకా 1:23లో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అని రాశారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో దుష్కార్యము నుండి తప్పించి రక్షించి పరలోకమునకు చేర్చడానికే అని రాశారు. కీర్తన 139:16లో నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందే నా ఆయుష్ నీ గ్రంథములో లిఖితములాయను రాశారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అని రాశారు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని రాశారు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25-27 వచనాలలో నేను మరలా దేవుని చూచెదను అని రాశారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 32వ వచనంలోను 11వ అధ్యాయం 4వ వచనంలోను నిరీక్షణ ఆశ్రయము మరణకాలమున మనకు కలదు అని రాశారు. కింద గీత పెట్టి కాబట్టి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలలో బ్రతుకుచున్న వారి కంటే చనిపోయిన వారే ధన్యులు. 7వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళుట మంచిది అని రాసి వారి యొక్క ఈ మరణం అనేది ఓ విశ్రాంతి అనేటువంటి హెడ్డింగ్తో రాసి మాటలన్నీ ఆయన రాసి పుస్తకంలో ఉంచారు. నిజంగా ఆయన మరణానికి తాను సిద్ధం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. ఇన్ని వాక్యాలు బైబిల్ ఉదయం లేస్తే బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం. ఆయన మాట కటువుగా ఉంటుంది, కొన్నిసార్లు కొందరికి ఇబ్బంది కలిగిస్తుంది, కానీ ఆ మాట ప్రతి మనిషి యొక్క జీవితాన్ని దిశానిర్దేశం చేసేదే. కొన్నిసార్లు ఆయన్ని తప్పుగా ఆలోచించే పరిస్థితులు వస్తున్నా ఆయన వాస్తవానికి దూరదృష్టి కలిగిన వారు అనే విషయాన్ని మాకు నెమ్మదిగా అర్థమవుతోంది. ఏదేమైనా వారి లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆదరించడానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో కూడా మీరు సహకరించి అంతిమ యాత్ర వరకు మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను. ఒక దైవజనుడిగా, వాక్యం ఎరిగినవాడిగా వారి లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళారని నాకు తెలుసు. కానీ ఇందాక అన్నయ్య గారు మాట్లాడినట్లుగా, అంటే నేను కేవలం నాన్నగారిని గొప్ప చేయట్లేదు, ఎవరిని కించపరచట్లేదు, అయితే నన్ను క్షమించండి. ఎవరి అనుభవం వారిది. నిజంగా ఇలాంటి తండ్రి ఎక్కడైనా ఉంటారో లేదో నాకు తెలియదు. ఉదయం దైవజనులు జకరయ్య గారు నాకు ఫోన్ చేసినప్పుడు, అయ్యా మీరు ఎంత చేయాలంత చేశారంటే నేను ఒకటి అన్నాను, ఆయన మా విషయంలో చేసిన దాంట్లో ఎంతో అసలు కాదండి, ఆయన అంతకంటే మమ్మల్ని బాగా చూసుకున్నారు. నిజంగా ఏ తండ్రికి సాధ్యం కాదండి. నా వరకు నేనైతే ఒకసారి పెద్దోడి విషయం ఆలోచన చేస్తే చిన్నోడి కోసం ఆలోచించలేను. కానీ ఆయన ముగ్గురు బిడ్డల విషయంలో ఒక పక్కన జాబ్ చేస్తూ, ఏ రోజు ఖాళీ లేకుండా కష్టపడి పని చేస్తూ, ఇంట్లో వాళ్ళతో చేయిస్తూ, పిల్లల యొక్క చదువుల్లో, ఆరోగ్యంలో ఒళ్ళు వేడిగా ఉంటే చాలండి. ఇప్పుడు మేము జ్వరం వచ్చిందా అని అడుగుతున్నాం, కానీ ఆయన అలా కాదు. ఒళ్ళంతా చెక్ చేసేవాడు. తల దగ్గరే కాదండి, మెడ దగ్గర, ఇలా షర్ట్ పేల్చి పొట్ట దగ్గర. ఎంత బాధ్యత అండి, ఎంత బాధ్యత. ఈరోజు అలాంటి తండ్రిని కోల్పోవడం అది నిజంగా, ఎందుకంటే అలాంటి తండ్రి దొరకడు కనుక. నిజంగా ఆయన దేవుడితో ఉంటారనేటువంటి నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఉంటారు ఆయన. అయితే అలాంటి తండ్రి మళ్ళీ నాన్నని ఎవరిని పిలుస్తాం అనేటువంటి బాధ మాలో ఉంది. ఈరోజు ఆయన కొన్ని కోరుకున్నాడు. నిజంగా ఆయన చూడలేదు, కానీ ఆయన ఎప్పుడు మీకు అందరికీ తెలుసు, ప్రతి 31 రాత్రి ఆయనకి టైం ఇచ్చిన, జాన్వరి 1లో టైం ఇచ్చిన, గుడ్ ఫ్రైడే రోజు టైం ఇచ్చిన, దైవావేశంతో ఒకటే చెప్పేవాడు ఆయన, అందరినీ చూడాలి. ఈరోజు అందరూ వచ్చారు, నాన్నలేడు ఇక్కడ. ఈరోజు ఆయన ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఆయన కోరిక ఆయన చనిపోయాక నెరవేరిందేమో అనుకుంటున్నాను నేను. అయితే అన్నయ్య గారితో ఒక మాట చెప్పారట, అది నెరవేరకుండా ఆయన మరణించారు. ఇంటికి వెళ్ళిన వెంటనే నేను బెతెస్దాలో ఉన్నటువంటి సంఘాలందరికీ కూడా
ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో రికార్డింగ్ చేసి చేయండి, అప్పుడు నేను సంఘాలన్నిటికీ ఒక మాట చెప్తాను అనుకున్నాను. మరి ఆ మాట ఏం చెప్పాలనుకున్నా తెలియకుండా నిన్న ఆయన నోరు రాలేదు. ఆయన మరణించారు. ఆయన చెప్పాలనుకున్నది నాకు తెలుసు అండి, గతంలో మనకు తెలిసినట్లుగా. మరి నిజంగా హాస్పిటల్లో ఉండండి, మట్లపాడు మరియమ్మ గారు అబ్బాయి ఈశ్వరరావు కోసం ప్రస్తావించాడండి ఈయన. వాడిని వదిలేకే, వాడిని వదిలేకే, వాడు లోకల్ వదిలేస్తే లోకంలో కలిసిపోతాడు. ఈయనేమో చావు బ్రతుకుల్లో ఐసీలో కొట్టుమెట్లు ఆడుతున్నారు ఎక్కడో ఒక వ్యక్తి కోసం. ఈరోజు ఆయన ప్రాణమంతా సంఘాల కోసమే వెలవెల్లాడుతూ ఉందండి. ఆయన అమ్మ చనిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు ఎందుకు బ్రతికారు అంటే దేవుని ఆయన పిల్లలుగా సేవ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు అందరూ ఉన్నారు మీ కొరకు ప్రార్థన చేయడానికే. మీ అందరికీ చాలామంది తెలుసు, నాన్నగారి గురించి మీరు సంఘంలో సాక్ష్యం చెప్తూ ఉండేవారు. నాన్నగారు చేసి ప్రార్థన చేస్తే తగ్గిపోద్దండి అని, నాన్నగారు ఒక మాట చెప్తే అది జరిగిందండి అని. ఇంకో మాట చెప్పను, ఆయన అంత నీతిమంతుడు చెప్పనా, గర్వంగా చెప్పడానికి ఒక మాట ఏంటంటే, ఆయన ఒకటే ప్రార్థన చేసుకునేవారు, తన కోసం ఆరోగ్యం ఇవ్వమని ఏదేమని ప్రార్థన చేసేవారు కాదు, కానీ నేను జూన్ 30న చనిపోవాలా లేదా జూన్ నెలలో చనిపోవాలని ప్రార్థన చేసుకునేవారు. ఎంత నీతిమంతుడు ఆయన. మార్చి 29 చనిపోవాలి, ఏప్రిల్లో 2 సార్లు చనిపోవాలి, మేలో 3 సార్లు చనిపోవాలి, కానీ జూన్ నెల వరకు గెంటుకు వచ్చేసారు ఆయన. కారణం ఏంటంటే దేవుడు వారి పక్షంగా ఉన్నారు, వారి పక్షంగా ఉన్నారు. మరి ఈరోజు వారిని ఆ విధంగా చూస్తూ ఉన్నప్పుడు నేను కూర్చున్నప్పుడు చాలా చెప్పాలనుకున్నాను, కానీ నేను ఏమి చెప్పలేకపోతున్నా, మాటలు రావడం లేదు. ఏదేమైనా నేను వారి తరపున చెప్పే మాట ఏంటంటే, వారి చివరి మాట ఈ మధ్యన సీరియస్గా ఉన్నప్పుడు కూడా ఆ పెదవుల యొక్క కదలికలను బట్టి ప్రార్థనకు వెళుతున్నాను అంటే ఉప్పరపాడ, మట్లపాడ ఇట్లా అంటే ఆయనకి అన్కాన్షియస్లో ఉండే పరిస్థితిలో ఉన్న ఆ గ్రామాలు గుర్తున్నాయి. ఇందాక అన్నగారు చెప్పినట్లు ఏ రోజు ఏ సేవకు ఆయన అడ్డు రాలేదండి, ఏ కార్యక్రమాలకు ఆయన అడ్డు రాలేదు. ఈరోజు అలాంటి వ్యక్తి మరి ఈరోజు ఆదర్శంగా మనందరికీ తండ్రిగా ఉండడం నిజంగా మనం గర్వపడే విషయం అని నేను మరొకసారి వారికి కుమారుడిగా ఉండినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి ఈరోజు ఎంతమంది దైవజనులు సుదీర ప్రాంతాల నుంచి వచ్చి ఆ సమయం అనక మరి ఇక్కడ ఏ విధమైనటువంటి వసతులు కల్పించలేకపోయినా అసౌకర్యాన్ని కూడా సౌకర్యంగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా కుటుంబం తరఫున మేము ఎంతో రుణపడి ఉన్నాం. మరి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను, దయతో క్షమించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. తమ్ముడు చెప్పాలనుకున్నటువంటి మాటలో ఒక మాట ఏంటంటే, నాన్నగారు అమ్మ కార్యక్రమం జూన్ 30వ తారీఖుని అయితే అమ్మ కార్యక్రమానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. రేపు పొద్దున్న నేను చచ్చిపోయినా కానీ మీరు అలాగే డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. అందుకని నేను కూడా దేవుడి చేతి మీద జూన్ 30 చనిపోతే మీకు చాలా వరకు ఖర్చు తేలొస్తుంది, అందుకని నాకు జూన్ 30 దేవుడు తీసుకుంటే బాగుండు అనేది ఒక మాట అన్నారు ఆయన. ఇంకో మాట ఏంటంటే, కనీసం జూన్ 30 కాకపోయినా జూన్ నెలలో ఏ తారీఖునైనా నేను చనిపోతే మీకు ఇష్టమైతే అమ్మ కార్యక్రమం నా కార్యక్రమం కలిపి జూన్ 30 పెట్టండి, లేదనుకుంటే నేను ఏ రోజు చనిపోతే ఆ రోజు అమ్మ నా కార్యక్రమం కలిపి నేను చచ్చిపోయిన రోజున పెట్టండి, కానీ జూన్ నెలలో 2 కార్యక్రమాలు వేరువేరుగా పెట్టొద్దు అని చెప్పి ఆయన తమ్ముడికి చెప్పారంట. ఆ మాట తమ్ముడికి చెప్పాలనుకున్నారు, మళ్ళీ మర్చిపోయారు. కనుక ఆయన అనుకున్నట్టుగానే జూన్ నెలలో వారి దేవుని సన్నిధికి చేరారు. ప్రత్యేకంగా వారి కోరిక ఇలా నెరవేర్చుకున్నారు. ఆ సమయంలో కూడా మాకు ఖర్చు తగ్గించాలి, అది ఆయన ఉద్దేశం. చనిపోయిన తర్వాత కూడా మాకు యాతన కలగకూడదని ఆయన ఉద్దేశం. తర్వాత నాన్న అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు రక్తం ఇంచుమించు ఒక 40 ప్యాకెట్ల వరకు బ్లడ్ ఎక్కించడం జరిగింది. అందులో ఎంతోమంది దాతలు ఎంతోమంది త్యాగం చేసి రక్తం 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 అంటే అస్తమానం ఎవరిస్తారంటే రక్తం డబ్బులే తీస్తారు, ఇంకేమైనా కావాలంటే ఇస్తారు, కానీ రక్తం ఎవరిస్తారు. అయినా నా ఆత్మీయ బిడ్డలు బెతెస్దా సంఘాల్లో ఉన్నవారు
వారు ఇవ్వటం మాత్రమే కాకుండా వారు ఇంకా కొంతమందిని ప్రోత్సహించి రక్తం ఇవ్వటం కోసం ఎంత తాపత్రయపడి వచ్చారు. వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే మాతో పాటు నేను, తమ్ముడు, చెల్లి హాస్పిటల్లో ఉంటున్నప్పుడు మాతో పాటు ఎన్ని రోజులు హాస్పిటల్లో ఎన్నిసార్లు తీసుకెళ్తే అన్నిసార్లు కూడా మరి కొంతమంది బిడ్డలు వారి పనులు మానుకొని పగలనక రాత్రనక మాతోనే ఉండిపోయారండి. దుబ్బులపల్లి నుంచి తేజ, మునకంగేటి నుంచి సాయి, మంజు, అలాగే చిన్నబ్బాయి రాజు, ఎల్లవరం నుంచి పండు. మరి ఈ బిడ్డలు పూర్తిగా మాతోనే ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధపడి మాతోనే ఉండిపోయారు. వారు కూడా రక్తం ఇచ్చారండి. వారు ఒక పైకం రక్తం ఇస్తూనే మళ్ళీ అక్కడ పనులన్నింటిలో పగలనక రాత్రనక మాతో ఉండిపోయి ఎంతో సేవ చేశారు. ఆ బిడ్డలకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా. అలాగే ప్రార్థించినటువంటి దైవజనులు, ప్రార్థించినటువంటి ఆత్మీయ బిడ్డలు, మీ అందరికీ వందనాలు. ఆత్మీయ బిడ్డలు ఎంతోమంది ఆర్థికంగా కూడా వారి నాన్నగారు బలహీనంగా ఉన్నప్పుడు ఆర్థిక సహాయం చేశారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.
నిజముగా పురమీది కాదిప్పుడు పురమీది కాదిప్పుడు నిజముగా పురమీది కాదిప్పుడు పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమీది కాదిప్పుడు నిజముగా పురమీది కాదిప్పుడు పురమీది కాదిప్పుడు నిజముగా పురమీది కాదిప్పుడు చిత్రవస్తువులు చెల్లడి యొక్కవి చిత్రవస్తువులు చెల్లడి యొక్కవి చిత్రమైన సంతాలోకము చిత్రమైన సంతా చిత్రమైన సంతాలోకము చిత్రమైన సంతా పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమీది కాదిప్పుడు నిజముగా పురమీది కాదిప్పుడు పురమీది కాదిప్పుడు నిజముగా పురమీది కాదిప్పుడు సంతగొల్లు క్షమ సడలిన చందం సంతగొల్లు క్షమ సడలిన చందం బంతయు సహతణగుం నిజముగా బంతయు సహతణగుం బంతయు సహతణగుం నిజముగా బంతయు సహతణగుం పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమీది కాదిప్పుడు నిజముగా పురమీది కాదిప్పుడు పురమీది